ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవా నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను. యోహాను సువార్త 8:12. ఆయనను వెంబడించుటకు తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చీకట్లో ఉండనివ్వడట. మన బ్రతుకులను చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చి జీవపు వెలుగుతో మనల్ని నింపుతానని వాగ్దానం చేశాడు. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉందని భక్తుడు సెలవిచ్చాడు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన మాటలు ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ వాక్కులో నుండి ఆయనలో ఉన్న వెలుగు మనలోకి వస్తుంది. ఆ వెలుగుని ఇతరులకు కూడా అందించేవారుగా ఉండాలని దేవుని చిత్తం. మత్తయి సువార్త 12:43-44 వచనాల్లో ఒక్కసారి అపవిత్రాత్మ వ్యక్తిని విడిచిపోయిన తర్వాత అన్నాడు, అంటే ఆ వ్యక్తి లోపల అపవిత్రాత్మలు ఉండి అతని చీకటి బ్రతుకు బతికేలాగా అతన్ని ప్రేరేపిస్తూ చేయరాని పనులు చేసేలా, చూడరాని విషయాలు చూసేలా, తలంచరాని విషయాలను తలంచేలా, మరి అన్ని రకాలైన కీడు, అంత అంధకార సంబంధమైన విషయాలే వారి హృదయాల్లోకి నెట్టివేస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. దురాత్మలు, అపవిత్రాత్మలు లాంటివి ఒకసారి వదిలిపోయిన తర్వాత ఆ వ్యక్తి హృదయం దేవుని వాక్యం అనే వెలుగుతో నింపబడకపోతే, ప్రార్థన, దేవుని సన్నిధి లేకుండా ఉంటే, దయ్యాలు వెళ్ళిపోయే సరే, వెళ్ళిపోయిన దురాత్మలు మళ్ళా తిరిగి వస్తాయంట. ఆ వ్యక్తి హృదయం ఎలా ఉందో అని చెక్ చేస్తాయంట. అప్పుడు ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యం ఉంటే మరెన్నడూ రాకుండా వెళ్ళిపోతాయి. వాక్యపు వెలుగు లేకుండా, దేవుని మార్గంలో జీవించకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఉన్నప్పుడు వెళ్ళిపోయిన అపవిత్రాత్మ డైరెక్ట్గా మళ్ళా ఆ వ్యక్తిలోకి రాకుండా తనకన్నా చెడ్డవైన 7 దురాత్మ అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చి అతని హృదయంలో ప్రవేశించి స్థిరకాలము కాపురం చేస్తాయంట. అతని కడపటి స్థితి మొదటి స్థితి కన్నా ఘోరంగా మారిపోతుంది అన్నాడు. అందుకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ప్రార్థించి దేవుని యందు నమ్మిక వచ్చినప్పుడు దురాత్మలు కానీ, అపవిత్రాత్మలు కానీ ఆ వ్యక్తిని, ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నవన్నీ కూడా పారదోలబడతాయి. ప్రభుని దేవుడు ఆ దురాత్మలను తరివేస్తాడు. అందుకే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యపు వెలుగులో మనం జీవించాల్సిన అవసరం ఉంది. నీ వాక్యమే నన్ను ఆదరించినది, నీ వాక్యమే నన్ను బలపరుచున్నది, నీ వాక్యమైన పాదములకు దీపమైనటువంటి ఒక కీర్తన పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జక్కై అనేటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్గా అన్ని కలిగి ఉన్న నెమ్మది లేని జీవితం జీవిస్తూ ప్రభును చూడాలని వస్తాడు. ఆయనిచ్చే రక్షణ పొందాలి, ఆయనిచ్చే సమాధానం, ఆయనిచ్చే నెమ్మది పొందుకోవాలి. ఈ శాంతి లేని జీవితం కన్నా శాంతిని అనుగ్రహించే ప్రభు యొద్దకు చేరాలని అనుకున్నాడు. ప్రభువారు వెళ్తున్న మార్గంలో వేలాది మంది ఆయన చుట్టూ వెంబడిస్తున్నారు. ప్రభుని ఎలా చూడాలి? ఇతను పొట్టివాడైనందున మనుషులందరూ అడ్డుగా ఉన్నారు కాబట్టి ప్రభును చూడలేను కనుక వై జంక్షన్లో ఉన్న మేడి చెట్టు ఎక్కితే యేసు ప్రభువారు కుడికి వెళ్ళినా కనబడతాడు, ఎడమకి వెళ్ళినా కనిపిస్తాడు. చెట్టు కొమ్మ మీద నుండి ప్రభుని చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రభువారికి హృదయ రహస్యాలు ఎరిగినవాడు, సమస్త ఎరిగిన ప్రభు చెట్టు ఎదుగు రాగానే కన్నులెత్తి పైకి చూసి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. యేసు ప్రభువారు ఆయన కలవలేదు, ప్రభుకు ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన సర్వం ఎరిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు కనుక జక్కయ్య కిందకి రా, నేడు నేను నీ ఇంటికి రాబోతున్నాను అని చెప్పినట్టునే ఆ చెట్టు దిగి రాగానే గొప్ప ఆనందం, గొప్ప సంతోషంతో ప్రభుతో అంటాడు, ప్రభువా నాకున్న ఆస్తిని 2 భాగాలుగా చేస్తాను. ఒక భాగం అంతా ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాను వారందరికీ 4 రెట్లు తిరిగిస్తాను, 4 రెట్లు ఇచ్చేస్తాడంట. యేసు ప్రభును చూడాలి, యేసును వెంబడించాలనుకోగానే అతనిలోని చీకటి క్రియలన్నీ తొలగిపోయాయి, దురాత్మలు వదిలిపోయి గొప్ప సంతోషం కలిగింది. ఇన్నాళ్ళు లేని సంతోషం, ధనగణతలు కలిగి ఉన్న, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న దొరకని సంతోషం యేసయ్య పిలుపులో దొరికింది. కాబట్టే ప్రభు యొద్దకు వచ్చేసాడు. చీకటి బతుకు గుడ్ బై చెప్పాడు. మరి దేవుని వెలుగు చేత నింపబడ్డాడు, దేవుని జీవపు వెలుగులో అడుగు పెట్టాడు. అందుకే అంటాడు, నన్ను వెంబడించువారు ఇక చీకట్లో నడవక
జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఎంతమంది కోటాను కోట్ల మంది యేసయ్యను నమ్ముకున్న వారిలో అనేక మంది వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు వైపు తిరిగారు. లంచగొండ్లు మారారు, తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు. అనేక రకాల చెడ్డ జీవితాలు మంచి జీవితాలుగా మార్చబడ్డాయి. అనేక మతాల్లో ఉన్నవారు కూడా భక్తిగా, నీతిగా, సత్యాన్వేషణ చేసేవారు కూడా ప్రభు యొక్క వెలుగును తెలుసుకుని సత్యంలోనికి వచ్చేశారు. వాళ్ళకి డబ్బు లేక దురలవాట్లుండి నమ్మల, సత్యాన్వేషణ, సత్యం తెలుసుకోవాలన్న మంటతో వారు వెతికారు గనుక సత్యమైన ప్రభు వారికి బయలుపరుచుకున్నాడు. జీవపు వెలుగులో వారు అడుగు పెట్టగలిగారు. ఈరోజు వాక్యం వింటున్న ఆత్మీయులారా, మీ జీవితంలో ఉన్న సమస్త చీకటి, ఆర్థిక ఇబ్బందులు, ఒక వ్యక్తిని కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా, చీకటి కమ్ముకున్నట్టుగా మీ జీవితంలో ఉన్నట్లయితే అడగండి, ప్రభువా నా చుట్టూ ఉన్న ఈ చీకటిని తొలగించు. నేను ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులనే ఈ చీకటిలోని బయటపడినట్లు నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ జీవపు వెలుగు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తే ఇప్పుడే మీ కుటుంబాల మీద, మీ జీవితాల మీద దేవుని జీవపు వెలుగు ప్రకాశించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నిన్ను వెంబడించు ప్రతి ఒక్కరూ చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని సెలవిచ్చున్నావు. నీ ప్రజల్లో ఉన్న చీకటిని తొలగించండి. వారి జీవితాల్లో ఉన్న అపవిత్రాత్మలు, దురాత్మలు, అంధకార శక్తులు వారిని పీడిస్తూ ఉంటే అట్టి వాటిని యేసు నామములో దూరపరిచి నీ ప్రజలకు శాంతి సమాధానం అనుగ్రహించి, ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మా జీవిత అంతం వరకు నీ జీవపు వెలుగులు నడిచే కృపను అనుగ్రహించి వీరిని, వీరి కుటుంబాలను బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.